మీరు వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారు కానీ కలర్ గ్రేడ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ ఒక్క టిప్ చాలు. ఒక్క క్లిక్తో మనం ఏంటంటే మన ఎంటైర్ వీడియోని మనం కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. మీరు చివరి వరకు చూడండి, మీకు ఏంటి అన్నది తెలుస్తుంది. హాయ్, దిస్ ఇస్ వికాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోసం ఎటువంటి ట్యూటోరియల్స్ అన్నా మీరు బిగినర్ అయితే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి ఒక లుక్ వేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వీడియోస్ లాంగ్ ఫుటేజ్లో తీస్తాం. సో ఆ వీడియోస్ని కలర్ గ్రేడ్ చేయాలనుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. ఒకే ఒక్క క్లిక్తో ఏంటంటే మన వీడియోని మొత్తం కలర్ గ్రేడ్ చేయొచ్చు. సో వీడియో కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లోని సోనీ లక్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు లింక్ వస్తుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే S-Gamut, S-Log2 అండ్ S-Log3 రెండిటికి సంబంధించిన ఉంటాయి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో రెండు డౌన్లోడ్ చేసుకోండి. 2.63 అండ్ 3.01 రెండు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ లొకేషన్ మీకు డౌన్లోడ్స్ ఉంటుంది కదా, అవి ఒక ఫైల్లో అనేది పెట్టేసుకోండి. సో S-Log2, S-Log3 అది జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను కూడా జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే నాకు ఈ విధంగా ఫైల్స్ అనేవి వచ్చాయి. సో రెండు ఒక చోట పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం మీకు ఏ సాఫ్ట్వేర్ అయితే ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. నేనైతే ప్రీమియర్ ప్రో యూస్ చేస్తున్నాను. మ్యాక్సిమం పర్సన్స్ కూడా అదే యూస్ చేస్తారు. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత నేను సీక్వెన్స్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా నేనైతే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఒక వీడియో తీసుకున్నా. సో వీడియో డైరెక్ట్గా పెట్టుకున్నాను. సో ఒక సంథింగ్ మీరు ఇక్కడ చూస్తే ఇది నేను 120 FPS రికార్డ్ చేసింది, S-Log3లో రికార్డ్ చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని కలర్ గ్రేడ్ చేసుకోవాలి. జస్ట్ వన్ క్లిక్, అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నా సజెషన్ ఏంటంటే మీరు కలర్ గ్రేడ్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోండి. అదైతే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ లేయర్ ఒకటి క్రియేట్ చేసుకుని అండ్ దాన్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఈ పిక్చర్ పైన వీడియో పైన పెట్టుకోండి. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్ క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి లిమిటెడ్ కలర్స్ అని ఉంది. ఈ కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ బేసిక్ కరెక్షన్ అని ఉంటుంది, ఇన్పుట్ లక్ట్ అని ఉంటుంది. సో ఇన్పుట్ లక్ట్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఆల్రెడీ నేనైతే నా లక్స్ అనేవి ఆల్రెడీ చాలా ఉన్నాయి నా దగ్గర, కానీ మీకు ఎలా చేయాలో చెప్తున్నాను. సో బ్రౌజ్ అని పెట్టండి. ఈ బ్రౌజ్ చేయగానే మీకు ఎక్కడైతే ఇందాక డౌన్లోడ్ చేశారు కదా ఆ లొకేషన్ మీరు ఓపెన్ చేయాలి ఇక్కడ. సో నేనైతే డౌన్లోడ్స్లో నేనైతే లక్స్ని పెట్టుకున్నా. సో డౌన్లోడ్స్లో నేనైతే లక్ని పెట్టుకున్నాను, అందుకనే ఆ లొకేషన్కి వెళ్ళి ఇన్ని ఉన్నాయి. దాంట్లో నేను S-Log3 నేను సినీ S-Log3 అనేది ఓపెన్ చేశాను, చూసారు కదా. సో జస్ట్ వన్ క్లిక్తో మ్యాక్సిమం కలర్ గ్రేడ్ అనేది అయిపోయిందనమాట. సో దీన్ని మనం ఇలా ఉంచేయకుండా సో మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. ప్రీవియస్ అయితే మనకి ఇలాగ లాగ్ ఫుటేజ్ అయితే ఇలా ఉంది. దీన్ని మనం లట్ అప్లై చేసి మ్యాక్సిమం కలర్ అనేది తీసుకొచ్చేస్తాం. సో ఓకే, దీన్ని మనం ఏంటంటే చిన్న బేసిక్ కరెక్షన్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇంకో అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ వల్ల మనకు చాలా బెటర్ అనమాట, క్లిప్స్ పైన అన్నీ పెట్టకుండా. దీన్ని తీసుకుని ఏంటంటే బేసిక్ కరెక్షన్, మీరు ఫోటోని ఏ విధంగా అయితే ఎడిట్ చేస్తారో అలాగే మీరు తీసుకోండి. ఇక్కడ నాకు ఏం తక్కువయ్యాయి అంటే హైలైట్స్ తక్కువయ్యాయి అండ్ దట్టు మనకి షాడోస్ అన్నది తక్కువయ్యాయి. సో ఫేస్ సబ్జెక్ట్ అనేది డల్గా ఉంది, అందుకని నేను ఏం చేశానంటే లిటిల్ బిట్ షాడోస్ పెట్టుకున్నా అండ్ లిటిల్ బిట్ కాంట్రాస్ట్ పెట్టుకున్నా అండ్ వెరీ లిటిల్, అన్నీ ఏం అవసరం లేదు, వెరీ లిటిల్ అన్నీ పెట్టుకున్నా. చూడండి వైట్స్ కొంచెం పెంచుకున్నా. ఇప్పుడు ముందు దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే క్రియేటివ్లోకి వెళ్ళి ఏం లేదు, వైబ్రెన్స్ జస్ట్ పెంచండి. మీకు ఎంత కావాలో అంత వైబ్రెన్స్ పెంచుకోండి. మీకు తగ్గట్టు మీకు నచ్చినట్టు కలర్ గ్రేడింగ్ అయితే అయిపోతుంది. సో ప్రీవియస్ మనకి ఎలా ఉంది అని అంటే ఇలా ఉండే ఫుటేజ్ని మనం లట్ అప్లై చేసి ఇలా తెచ్చుకున్నాం. దాని నుంచి మనం చిన్న బేసిక్ కరెక్షన్ చేసుకుని నార్మల్గా అయితే వీడియోని తెచ్చుకున్నాం. సో ఈ విధంగా మన యొక్క వీడియోస్ని చాలా తక్కువ టైంలో మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. మ్యాక్సిమం ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా చేస్తుంటారు. దీన్ని మీరు చేస్తూ ఉండడం వల్ల కలర్ థియరీ కూడా మీకు అలవాటు అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు. డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి మనం షూట్ చేసే విధానంలో. సో అన్నీ కూడా దీనికి అప్లై అవుతాయి. S-Log3 ఆర్ S-Log2 మనం ఇప్పుడు సోనీ A7 IIIతో తీసినప్పుడు S-Log2లో తీస్తారు మ్యాక్సిమం.
అబోవ్ కెమెరాస్ అయితే ఎస్లాగ్ 3లో తీస్తారు, FX3 కానీ FX30 కానీ A7 IV కానీ ఇవన్నీ ఎస్లాగ్ 3లో తీస్తారు. సో వారికి ఇబ్బంది లేకుండా మీరు బయటికి ఇచ్చే కన్నా మీరు ఎడిట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో యూట్యూబర్స్ కన్నా, ట్రావెల్ కంటెంట్ క్రియేట్ చేసేవారి కన్నా, అండ్ వెడ్డింగ్ వీడియోగ్రఫీ చేసేవారి కన్నా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇటువంటి మోర్ టిప్స్ మీరు కావాలనుకుంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోలో ఏదైనా నేను మిస్టేక్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ప్రో, నేను మేధావి అని చెప్పట్లేదు. కానీ సో నెక్స్ట్ టైం ఎటువంటి వీడియోస్ చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా కింద నాకు సజెషన్స్ ఇవ్వండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మోర్ టిప్స్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.